వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. అలాగే లైవ్ వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి బాగున్నారండి? మరి మీ క్షేమం కొరకు మేమందరం వ్యక్తిగతంగా మా నిత్య ప్రార్థనలో మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు మీ జీవితాల్ని ఒక బలమైన సాధనంగా మార్చునుగాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దాం. అలాగే ఎవరైనా మొదటిసారి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు బలమైన ఈ వర్తమానములు మీరు కూడా మరి మాతో పాటు ఐక్యమై ఈ ప్రార్థనలు ఏకీభవించినట్లయితే బలమైన కార్యాలు మీరు చూస్తారు. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఎవరైతే ఈ లైవ్ ద్వారా మాతో ఐక్యం అవుతున్నారు, ఏకమవుతున్నారు నాయన, వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, సహోదరులు ఐక్యత కలుగుట ఎంతో మేలు, ఎంతో మనోహరం అని వాగ్దానం చేశారు. ఏక మనసుతో మీ వద్దకు వస్తున్నాం, మీ సన్నిధానంకి వస్తున్నాం, మీ నామములో ప్రార్థిస్తున్నాం. బలమైన ఈ యొక్క తండ్రి వర్తమానముల ద్వారా, ఈ యొక్క వాక్య సందేశముల ద్వారా మా జీవితాన్ని, నా జీవితాన్ని, మా కుటుంబాన్ని, మా వ్యక్తిగత జీవితాన్ని తాకండి, బలపరచండి. అలాగే తండ్రి, రోగులైన వారిని స్వస్థపరచండి. నెమ్మది లేని వారికి యేసు క్రీస్తు నామములో నెమ్మది కలిగించండి. మీ శాంతితో, సమాధానముతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. మోసెస్ ప్రిన్స్ HYD అనగా హైదరాబాద్. మరి ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా మరి ఏదో ఒక సమయం మరి వీలుగా ఉంటే ఇదే సమయానికి కంటిన్యూటీ అవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మరి బలమైన వర్తమానములు మీరు వినాలని కోరుకుంటున్నాను. అలాగే మా ఆరాధనలు కూడా జరుగుతున్నాయి హైదరాబాద్ ప్రాంతంలో అనేకసార్లు దాన్ని తెలియజేస్తున్నాను. వీలుగా ఉంటే మా ఆరాధనలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి మరి బలమైన ఈ యొక్క ఆరాధనలోకి, వర్షిప్లోకి, ఈ అనాయింటెడ్ సెక్షన్లోకి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. 9 o'clock to 11 o'clock వరకు జరిగే మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి అభిషేకించబడుతూ అనేకులు విడుదల పొందుతున్న ఈ యొక్క లైవ్లో మీరందరూ కూడా ఏకీభవించవచ్చు. మరి మీ వ్యక్తిగతంగా మేలు పొందొచ్చు, దీవించబడచ్చు. నేను నమ్ముతున్నా. ప్రతిరోజు కూడా అనేక బలమైన అభిషేకంతో కూడా ప్రవచనాత్మకమైన ప్రొఫెటిక్ వర్డ్స్ మీరు వింటున్నారు. మరి మీ జీవితంలో బలమైన కార్యాలు చేయనుగాక. థ్యాంక్ గాడ్. మీ లైఫ్ గొప్పగా దీవించబడబోతుంది. మీ ఆర్థిక పరిస్థితుల్లోంచి మీరు దాటబోతున్నారు. మీరు ఏదైతే కష్టాన్ని కలిగి ఉన్నారో, ఇబ్బంది కలిగి ఉన్నారో, ఆ ఇబ్బందులోంచి మీరు తొలగింపబడటం మీరు నిశ్చయంగా చూస్తారు. పరిశుద్ధాత్మ యొక్క తాకిడి, దేవునిక శక్తి, దేవునిక కొమ్మరింపు, దేవునిక బలమైన మహిమ మీ జీవితంలోకి విడుదలవటం నిశ్చయంగా మీ కళ్ళతో చూడబోతున్నారు. అటువంటి కార్యాలు మీ జీవితంలో చూడబోతున్నారు. మరి ప్రవచనాత్మకమైన ఈ సందేశాలు మీకెంతో దీవనకరంగా, ఆశీర్వాదకరంగా మారబోతున్నాయి. రోగులైన వారిని కూడా దేవుడు ఇన్స్టెంట్లీగా ఈ లైవ్ చూస్తున్నప్పుడే ఒకవేళ మీ యొక్క ప్రాబ్లాన్ని మాకు తెలియచేయచ్చు, మీ సమస్య తెలియచేయచ్చు. మరి దేవుని యొక్క ఆత్మ ద్వారా మరి మీరు విడుదల పొందటం నిశ్చయంగా చూస్తారు. మరొకసారి మనమందరం ఏకీభవిద్దాం, ప్రార్థనలో మరి ముందుకెళ్దాం. పరిశుద్ధమైన తండ్రి, ఎవరైతే నాయన లైవ్లో ఏకీభవిస్తున్నారు, ఎవరైతే ఆర్థిక సమస్యలు కలిగి ఉన్నారు, ఎవరైతే నాయన అనారోగ్య సమస్యలు, కంతులు, నడుము నొప్పి, కడుపు నొప్పి నాయన, అలాగే తలనొప్పి నాయన, మైగ్రేన్, హెడేక్ ప్రభా, అలాగే నడుము నొప్పి నాయన, కాళ్ళల్లో తండ్రి వాపుల చేత బాధపడుతున్న ప్రతి సహోదరిని స్వస్థపరచండి. అలాగే నాయన మంచి ఉద్యోగాలు దయచేయండి. ఆర్థికంగా ఉండే అప్పులు యేసు క్రీస్తు నామములో తొలగిపోనుగాక. వారి కష్టములు నజరేయుడగు క్రీస్తు యేసు నామములో తొలగేలాగా ఆజ్ఞాపిస్తున్నా.
యేసు నామములో గద్దిస్తున్నా. మీ నామములో తండ్రి తొలగించమని వేడుకుంటున్నా. మరి కన్నీరంతా తుడవండి, మరి దుఃఖమంతా మీ నామములో తండ్రి తొలగించమని వేడుకుంటున్నా. మరి హృదయ భారం, మరి హృదయ వేదన, మరి మనోవేదన, మరి హృదయంలో ఉన్న కలత, కన్నీరు నాయన, దుఃఖం ఏదైతే వేదన ఉందో ప్రభా, ఆ వేదన నజరేయుడగు యేసు క్రీస్తు నామములో తొలగి ఆత్మలకు నెమ్మది కలుగునుగాక, శాంతి కలుగునుగాక. అలా మీరు చేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నమ్ముతుందండి మీ అందరి జీవితాలు బలమైన కార్యాలు జరగబోతున్నాయి. మరి ఇప్పటికీ ఆల్రెడీ నేను అనేక విషయాలు తెలియజేస్తున్నాను. మరి కొంతమంది అయితే మరి మిస్ అవుతున్నారు, కొంతమంది అయితే కంటిన్యూటీగా ఫాలో అవుతున్నారు. వారి జీవితంలో బలమైన కార్యాలు పొందుతున్నారు, సాక్ష్యాలు చెబుతున్నారు, చక్కటి కార్యాలు వారి జీవితంలో చూస్తున్నారు. ఈ విధంగా ప్రవచించే సమయంలో, అనగా వాక్యాన్ని బోధించే సమయంలోనే ఇన్స్టెంట్లీగా హీల్ అవటం వారి జీవితంలో చూస్తున్నారు. ఫైనాన్షియల్లీ మిరకల్స్ చూస్తున్నారు, అనాయింట్ అవుతున్నారు. మరి దేవుని యొక్క కార్యాలు వారి జీవితంలో పొంది తిరిగి చక్కటి సాక్ష్యం ఇస్తున్నారు. అనగారండి మీరు ప్రార్థిస్తున్నప్పుడు, బ్రదర్ గారండి మీరు ప్రార్థించే సమయంలో నేను ఏకీభవించా, నేను వాక్యాన్ని విన్నా, నేను వింటూ ఆదరించబడ్డా, బలపరచబడ్డా. నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా, లేదే ఇలాగ అయిపోదాం అనుకున్నా, ఈ వాక్య సందేశాలు నన్నెంతగానో ఊరటపరిచాయి, నన్నెంతో బలపరిచాయని చక్కటి సాక్ష్యాలు ఇస్తున్నారు. అలాగే మీరు కూడా ఒక సాక్ష్యముతో రాబోతున్నారు, మీరు కూడా ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు. మీ వ్యక్తిగతంగా మీరు కూడా దీవించబడబోతున్నారు. మీ ఆర్థిక పరిస్థితులు కూడా మారబోతున్నాయి. మీ కుటుంబంలో కూడా రాక కొరకు, ప్రభు యొక్క రాక కొరకు మరి ఆయత్తపడి సిద్ధమై దేవుని దగ్గరికి ధైర్యముగా ఎదుర్కొనే ఆత్మ బలాన్ని, ఆత్మ శక్తిని మీరందరూ కూడా పొందబోతున్నారండి. నా జీవితంలో, మీ జీవితంలో బలమైన కార్యాలు జరగబోతున్నాయి. గ్రేట్ మిరకల్స్, సైన్స్ అండ్ వండర్స్, బలమైన అద్భుతాలు మీ జీవితంలో జరుగునుగాక.